కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7, 8 మరొకసారి చదువుకుందాం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమయు ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఇది 2 భాగాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ 2 రకాలైనటువంటి అప్పుల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడని 2 భాగాల్లో నేర్చుకున్నాం. భౌతిక సంబంధమైన అప్పు, ఆత్మ సంబంధమైన అప్పు. భౌతిక సంబంధమైన అప్పులు తీర్చేవారు ఉంటారు, తీర్చలేని వాళ్ళు ఉంటారు. అంటే ఎవనికి సుంకమో వానికి సుంకమో, ఎవనికి పన్నో వానికి పన్ను. వాస్తవానికి చాలా సందర్భాల్లో మనం మున్సిపాలిటీకి పన్ను ఎగ్గొడుతుంటాం. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు పోలీస్ అధికారులు ఫైన్ వేసినప్పుడు కూడా ఆ హెల్మెట్కి కట్టం. మనం డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు కూడా వాళ్ళు అప్పుడు కట్టకపోయినా ఇదివరకులా అప్పటికప్పుడు వసూలు చేయట్లా, బండెట్టుకు వెళ్ళిపోవట్లా. మన ఫోన్కి మెసేజ్ పంపిస్తున్నారు. ఎప్పుడైనా దొరికితే ఆ బిల్లుతో సహా మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. ఇలా చూసినప్పుడు భౌతికంగా కొన్ని అప్పులు ఉన్నాయి. ఆ రకమైనటువంటి అప్పులు తీర్చేయమంటున్నాడు. ఎవరికి రుణం ఉండొద్దు, ఎవరికి అప్పు ఉండొద్దు అని దేవుడు తన గ్రంథంలో రాయించారు. అది దాని విషయమే మనం ఆలోచించినప్పుడు భౌతిక సంబంధమైన అప్పులు ఉండకూడదని కనపడుతుంది. 8వ వచనానికి వచ్చేసరికి ఆయన భౌతిక సంబంధమైనటువంటి విషయాల నుంచి ఆత్మ సంబంధమైన విషయాల వైపుకు దృష్టి మరలుస్తూ ఆ యొక్క శ్రోతలు ఎవరైతే ఉన్నారో, పాఠకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనం రుణం ఉండకూడదు, అప్పు ఉండకూడదు అని మాట్లాడుతూ, ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండదు. ఏ విషయంలో సరే అప్పు ఉండొద్దు అన్నది. ఇక్కడ అప్పు ఏంటంటే భౌతిక సంబంధమైన అప్పులు కాసేపు పక్కన పెడదాం. భౌతిక సంబంధమైన అప్పులు అది మీకు తెలిసిన విషయమే. ఆత్మ సంబంధంగా అప్పుల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే, అంటే మనం చేయాల్సినటువంటి పనుల విషయంలో మనం చెయ్యకపోతే, ఎవరి విషయంలో అయితే మనం దేవుడు మన నుంచి ఈ పని చేయాలి, ఇలా ఉండాలి నువ్వు అని కోరుకున్నప్పుడు అలా ఉండలేదో, అలా చేయలేదో, అది చేయకపోవటం వల్ల మనం రుణం ఉంటున్నాము, అప్పు ఉంటున్నాము అని దైవ గ్రంథం పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతుంది. ఈ విషయాన్ని 2 క్లాసుల్లో నేర్చుకున్నాం. మొదటి అంశంలో తండ్రి అయిన దేవునికి రుణం ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకి జన్మనిచ్చారు, గొప్ప కుటుంబాన్ని ఇచ్చారు, గొప్ప సంఘాన్ని పరలోకాన్ని నడిపించే సంఘాన్ని ఇచ్చారు. ఆత్మీయంగా మనం ఈ లోకాన్ని శరీరాన్ని జయిస్తూ సాతాను ప్రలోభాలకు లొంగకుండా పాపమనే భ్రమలో పడిపోకుండా పరిశుద్ధాత్మకి సహాయాన్ని వరంగా ఆయన మనకి ఇచ్చాడు. ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులు తండ్రి అయిన దేవుడి ద్వారా మనం పొందుకుంటున్నాం. అంటే తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద మనల్ని ప్రవేశపెట్టిన ఆ జన్మను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి రుణస్థులమే, రుణపడి ఉన్నాం. దేవుని రుణాన్ని ఎల్లప్పుడూ కూడా మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన రుణం తీరలేంది. కానీ మన మట్టుకు మనం సాధ్యమైనంతకు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మొదటి భాగంలోనే మనం నేర్చుకున్న మరొకటి ఏంటంటే తల్లిదండ్రులకు కూడా మనం రుణమున్నాం. వృద్ధులైన తల్లిదండ్రులకి మనం రుణమున్నాం. ఆ తల్లిదండ్రుల విషయంలో కూడా చేయాల్సినటువంటి పనులు మనం చేయలేకపోతున్నాం. చాలా విషయాల్లో వారికి బాకీ ఉండిపోయాం అనే సంగతి కూడా ఆలోచించాం. గత ఆదివారం నేర్చుకున్నది ఏంటంటే భార్య భర్తల మధ్య రుణానుబంధాలు. భార్య భర్తకి, భర్త భార్యకి రుణమున్నారన్నది ఆలోచన చేస్తూ, పురుషునిగా ఒక వ్యక్తి తన జీవితంలో చేయాల్సినటువంటి పనులు, ఒక పురుషుడిగా అతను ఈ భూమి మీద కొన్ని క్యారెక్టర్లు కలిగి ఉంటాడు. భర్తగా, తండ్రిగా, కుమారుడిగా, అన్నగా, తమ్ముడిగా, అల్లుడిగా ఉంటాయి. ఈ క్యారెక్టర్లు అందరికీ ఉంటాయి. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లు ఆపాదించబడతాయి. వివాహం అనేది వారి వరుసలు ఎరగటానికే వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు. వివాహం అవ్వకమునుపు
నేను బామర్దిగా ఉండకపోవచ్చు, బావగా ఉండకపోవచ్చు. వివాహం కాకమునుపు నేను భర్తగా ఉండలేను. వివాహం కాకమునుపు తండ్రిగా నేను ఉండలేను. వివాహం అయిన తర్వాతే వారు వరసలు వచ్చినాయి. వివాహం చాలా గొప్పది. వివాహం ద్వారా ఈ వాగు వరసలు ఏర్పడతాయి. వివాహం కాకమునుపు కూడా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అన్నగా ఉండొచ్చు, తమ్ముడిగా ఉండొచ్చు, కుమారుడిగా ఉండొచ్చు. అర్థమవుతుందా? దానికి సంబంధించి పురుషుడికి సంబంధించి ఈ భూమి మీద పురుషులుగా గత వారం మీరు నేర్చుకున్నారు. పురుషునిగా రుణాన్ని పొందాలి. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మనం ఎక్కువగా క్యారెక్టర్ పోషించాల్సింది ఏంటంటే భర్తగా పురుషుడు ఎలా ఉండాలో నేర్చుకున్నాం గత వారం. భర్తగా ఎలా ఉండాలి, భర్త అనే క్యారెక్టర్ విషయంలో నువ్వు ఎలా నడుస్తున్నావు అన్నది నేర్చుకున్నాం. భర్తగా ఆఖరి 2 పాయింట్లు వదిలేసి మనం భార్యను ప్రేమించాలి, భార్యను పోషించి సంరక్షించాలి, భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చేయాలి, భార్యను ఏలుబడి చేయాలి, భార్యను సన్మానించాలి, భార్యకు ఏమి నేర్పించాలి, దైవ నియమాలు నేర్పించాలి, భార్యకు నమ్మకంగా ఉండాలి, భార్యకు కన్నీళ్లు తెప్పించకూడదు. ఇది ఒక భర్తకి దేవుడిచ్చిన చట్టం. దేవుడిచ్చిన చట్టం. హెల్మెట్ లేకపోతే ఫైన్ కట్టాలి, 150 రూపాయలు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా కట్టాలి. నువ్వు తప్పించుకుని వెళ్ళావు అనుకో, నేను తప్పించేసుకున్నాను రా నువ్వు అనుకున్నావు అనుకో, ఒకరోజు నీ నెలాఖరిని బిల్లు వస్తుంది. దేనికి బిల్లు వచ్చిందని అంటే ఎక్కడో నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు, కానీ పోలీసు వారు ఏం చేశారు, సెల్తో ఫోటో తీశాడు, ఆ నెంబర్కి ఫైన్ పంపించాడు. నాకు సంబంధం లేదని అనుకుంటే కుదరదు. చట్టం ఆజ్ఞాపించిన తర్వాత నువ్వు బాకీ ఉన్నట్టే. నేను బాకీ లేనండి, ఎక్కడ బాకీ అండి అని అంటానికి కుదరదు. నువ్వు బాకీ ఉన్నట్టే అక్కడ చేయకపోతే. అలాగే ఈ విషయాలన్నింటిలో కూడా నాకు సంబంధం లేదు, నేను ఇలాంటి ఒప్పందం చేసుకుని ఆమెను వివాహం చేసుకోలేదు అని అంటానికి కుదరదు. నువ్వు సంరక్షించి పోషించాలి, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా భార్యని ప్రేమించాలి, నేను ఇబ్బందులు పెట్టిన భార్యని ప్రేమించాలి, భార్యకి కన్నీళ్ళు రప్పించకూడదు, భార్యకి దైవ నియమాలు నేర్పించాలి. ఇవన్నీ కూడా దేవుడు తన చట్టంలో ఇచ్చాడు కనుక ఇందులో ఏ ఒక్కటి నువ్వు చేయకపోయినా నీవు నీ భార్యకి రుణమన్నట్టే, రుణపడినట్టే, అప్పున్నట్టే నీ భార్యకి అనే సంగతిని మనం ఆలోచించాం. తర్వాత నీ భార్య అనుమతి లేకుండా విడిచి వెళ్ళకూడదు అనే విషయం కూడా మనం చూస్తాం. నీ భార్య అనుమతి లేకుండా విడిచి వెళ్ళకూడదు. చాలామంది భార్యకి ఇష్టం లేకపోయినా ఇతర దేశాలు వెళ్ళిపోతుంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఇద్దరు సమ్మతించాలి. ఇద్దరు ఒప్పుకోకుండా, ఇద్దరు సమ్మతించకుండా ఒకరినొకరు ఎడబాయొద్దు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకరు అనుమతి లేకుండా మరొకరు వెళ్ళటానికి వీలు లేదు. నా ఇష్టం అని అంటానికి కూడా లేదు. బైబిల్ ఏమేం చెబుతుంది, నా దేహం మీద నాకు అధికారాలు లేవంట, నా దేహం మీద నా భార్యకి అధికారం అంట, నా భార్య దేహం మీద తనకు కదా అధికారం, నాకుంటుందంట. బైబిల్ చెప్పింది అది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 7వ అధ్యాయం 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలెను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు. భార్య దేహం మీద భర్తకి అధికారం తప్ప భార్యకి లేదంట. అలాగున భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు అన్నాడు. 5వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఇద్దరు అనుమతి ఉండాలి. నేను పలానా చోటకి వెళ్తున్నాను, 1 సంవత్సరం పడుతుందని భార్యతో భర్త చెప్పాడు అనుకోండి, భార్య అనుమతి ఇవ్వాలి. భార్య అనుమతి ఇస్తేనే వెళ్ళాలి. లేదు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, 1 నెల రోజుల నుండి వస్తాను అని భార్య అని చెప్పి వెళ్ళిపోతుంది అనుకోండి, భర్త అనుమతి ఉండాలి. వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, అంతే. అనుమతి తీసుకోవాలి, ఒకరినొకరు అనుమతి తీసుకోవాలి. ఎందుకు అనుమతి తీసుకోమని చెప్తున్నాడు? అక్కడ ఏం చెప్తున్నాం మనం? నీ భార్య అనుమతి లేకుండా విడిచి వెళ్ళకూడదు. చెప్పాలి సమాధానం. ఎందుకు చెప్పాలి? నష్టం ఉంది, పెద్ద నష్టం ఉంది. ఇద్దరు అనుమతి లేకుండా వెళ్తే చాలా పెద్ద నష్టం ఉంది. ఏం చెప్తున్నాడు? సాతాను మిమ్ము శోధింపకుండానట్లు. ఎప్పుడైతే అనుమతి లేకుండా
ఒకరినొకరు ఎడబాయిసి ఉంటారో, దూరంగా ఉంటారో సాతానికి అవకాశం ఇచ్చినట్లేనంట. నువ్వు వద్దన్న వెళ్ళావు. కారణం ఏంటి? నువ్వు వద్దన్న వెళ్ళావు. అది స్త్రీ అయినా పురుషుడైనా, ముఖ్యంగా పురుషుడు అసలు వెళ్ళకూడదు. ఇది చాలా బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది చెప్తే, దూరదేశాలు పోయి సంపాదించుకునే వాళ్ళకి. ఎందుకు అంటే 4 రాళ్ళు సంపాదించుకోవడానికి వెళ్తున్నాం అంటున్నారు. నువ్వు వచ్చేసరికి ఆ 4 రాళ్ళే ఉంటాయి. 4 రాళ్ళ మయ్యని కూర్చుని దేవదశలో పాట పాడుకుంటామే. దేవుడు వద్దన్న తర్వాత మానేయాలి. ఎలాగైనా బ్రతుకుతాం సర్దుకుంటే. వదిలేళ్ళామనుకోండి సాతానికి అవకాశం ఇస్తారంట, శోధించబడతారంట. అందుకొచ్చి భర్తలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీ భార్య అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. కొంతమంది చెప్పిన వినరండి. పలానా వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు, పలానా ఆమెతో నువ్వు దాన్ని ఏమంటారు, బాగా ఎక్కువగా ఫ్రీగా ఉండొద్దు, బాగా స్వతంత్రంగా ఉండొద్దు అని చెప్పిన తర్వాత కూడా వినరు. కట్ చేయమంటే కట్ చేయాలి అంతే. మన దేహం మీద ఆమెకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఈ దేహం ఆమెది, ఆమె దేహం నీది. ఇది దైవ చట్ట నియమాలు, దీన్ని అతిక్రమించకూడదు. భర్తగా చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే, నీ భార్య అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పొద్దుట వెళ్ళిపోయి సాయంత్రం వస్తాను, నువ్వు పోషింతావా అని అనకూడదు. ఇక అలా అందంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు వెళ్ళారనంటే నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. తర్వాత ఏమన్నాడంటే, నీ భార్యను మరణం వరకు ఎడబాయకూడదు. ఎన్ని విడాకులు ఎక్కువ అయిపోయినాయి, విడాకులు పెరిగిపోయినాయండి ఈ మధ్య. మన ఇండియాలోనే 12 నుంచి 26 వరకు వెళ్ళిపోయిందంట విడాకులు. మరణం వరకు ఇడిచిపెట్టద్దని దేవుడు చెప్తాడు. ప్రమాణం కూడా అదే, మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది లేదు అంటారు. వ్యాధందు, ఆర్థిక సమస్యలందు, ఇరుకులందు, ఇబ్బందులందు నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తారు ఇద్దరు కూడా. కానీ చిన్న వ్యాధి వచ్చేటప్పటికి యోబు గారి భార్యలో తయారవుతారు. చిన్న కష్టం వచ్చేసరికి మరణం వరకు విడిచిపెట్టకూడదంట. కష్టమైన నష్టమైన భరించాలంట. భరించేవాళ్ళు లేరా అంటే 100కి 75 మంది ఉన్నారు భరించేవాళ్ళు. ఆ భరించిన 25 మందే ఎక్కువ ఫోకస్ అవుతారు. అయ్యే లోకంలో కనపడుతున్నాయి. వాళ్ళు అలా లేరేంటి, ఆమె వదిలే వెళ్ళిపోలేదేంటి, కాలేజీ లాగేసిందని ఆమె వదిలే వెళ్ళిపోలేదేంటి, అలా ఆవిడ పెళ్ళి అవ్వకముందు స్లిమ్గా ఉంది, పెళ్ళి అయిన తర్వాత డ్రమ్ అయింది, ఆయన వదిలేయలేదేంటి, ఇష్టం లేదని వదిలేసుకోలేదేంటి, నేను వదిలేస్తాను. నీకు నేర్పించేది సమాజం కాదు, నేర్పించేది నీకు పాఠాలు. సోషల్ మీడియా కాదు నీకు నేర్పించేది పాఠాలు. దైవ చట్టం నేర్పిస్తుంది. మరణం వరకు నువ్వు వదిలి వెళ్ళకూడదు అంతే. మరణం వరకు మీరు ఒకరినొకరు ఎడబాయకూడదు, విడిచిపెట్టకూడదు. భర్తగా దేవుడు మనకిస్తున్న రుణానుబంధానికి సంబంధించినటువంటి ఒక చట్టం ఇది. ఇది చేయకపోతే కనుక ఖచ్చితంగా లెక్క చెప్పాలండి. ఈ విషయంలో మనం రుణం ఉండకూడదు, ఈ విషయంలో రుణం ఉండకూడదు, అప్పు ఉండకూడదు. వదిలేస్తున్నారు చిన్న విషయాలకి, చిన్న విషయాలకి ఇడిపోతున్నారు, వదిలేస్తున్నారు. సరే, ఇది మన వారం భర్తలు చెప్పారు కదండి, మరి భార్యల పరిస్థితి ఏంటండి అని చాలామంది నా మీద ఆ రోజు గుర్రమని చూశారు. సరే, అంటే భార్య గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మెయిన్ సందర్భాలన్నీ కూడా వాళ్ళే ఏదైనా చేయాలని అనలే. భర్తగా కుమారుడు, పురుషుడిగా కుమారుడు, అత్తమామలు, తర్వాత తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా వాళ్ళ క్యారెక్టర్ ఎలా నెరవేర్చుకుంటారు అన్నది దేవుని చిత్తం అయితే తర్వాత క్లాసులో నేర్చుకుందాం. తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్దాం. స్త్రీ రుణానుబంధాలు. స్త్రీ ఎలా కనపడుతుంది ఇక్కడ మనకి? ఇక్కడ బొమ్మ కాదు, అక్కడ క్యారెక్టర్లో భార్యగా, తల్లిగా, కోడలిగా ఈవిడే కదా మళ్ళీ అత్త. తల్లే అత్త అవుతుంది, అంటే 4 క్యారెక్టర్లు చేస్తారు. సంఘంలో స్త్రీ ఎలా ఉండాలన్నది మనం ఇప్పుడు ధ్యానించట్లేదు కాబట్టి, స్త్రీగా మీకు దేవుడిచ్చిన క్యారెక్టర్లు ఏంటంటే, మీరు ఒక భార్యగా భార్యగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక తల్లిగా దేవుడు ఆయన సంకల్పం ఉంది. కోడలుగా ఉండబోతున్నారు, అత్తగా అవ్వబోతున్నారు.
ఈ 4 క్యారెక్టర్ల మీద కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కష్టమైన, ఇష్టమైన ఏదైనా స్వీకరించాలి, ఏదైనా స్వీకరించగలగాలి భక్తులు. కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం బైబిల్లోంచి. అర్థమవుతుందా మీకు? ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? స్త్రీల గురించి. అంటే మీకు సంబంధం లేదని అనుకోకండి, ఎందుకంటే మీ క్యారెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. మీ గురించే ఇది చెప్పేది. భార్యగా నువ్వు ఎలా ఉండాలన్నప్పుడు నువ్వు ఆలోచించాలి. నాకు సంబంధం లేదు వాళ్ళకే చెప్తున్నాడు అనుకోవద్దు. వాళ్ళ క్యారెక్టర్ని పూర్తిగా చేయలేకపోవటానికి, వాళ్ళ క్యారెక్టర్ని పూర్తిగా కాపాడుకోలేకపోవటానికి మీరు కూడా 50% కారణం ఉంటుంది. సగం భాగం కదా. యోబు గారిని నువ్వు దేవుని దూషించి చచ్చిపో అని చెప్పి యోబు గారి భార్య అన్నప్పుడు యోబు గారి భార్య లోకుగా కనపడింది. యోబు గారి భార్య లోకుగా చూపించింది క్రైస్తవ లోకం. అసలు ఎంత బాధపడితే ఆ మాట అనగలిగింది, ఎంత నొప్పిస్తే ఆ మాట వచ్చిందంటారు? అంత తేలికైన విషయం కాదు కదా. పిల్లల్ని కోల్పోయి, భర్త అనారోగ్యమైపోయి, మొన్న ఆస్తులన్నీ పోయి, ఇలాంటి పరిస్థితుల్లో ఆ మాట అంటలో తప్పులేదు. ఆ మాట ఎలా వచ్చిందని అంటే కుటుంబాన్ని పట్టించుకోండి. యోబు గారు లాంటినే నీతిమంతుడైన దేవుడిచ్చిన ఆ స్టేట్మెంట్ని పక్కన పెట్టి ఆవిడే అలా బరెస్ట్ అయిందంటే అసలు యోబు గారి స్థానంలో ఒక్క వంతైనా మనం చేయగలమా? చేయలేం. యోబు గారు లాంటోడికే భార్య అలా మాట్లాడిందని అంటే మనలాంటోళ్ళకి యోబు గారి భార్య సరైంది అనుకుంటున్నాను నేను. భార్యని పట్టించుకోం, పిల్లల్ని పట్టించుకోం. భార్యను పట్టించుకున్నాడు, పిల్లల్ని పట్టించుకున్నాడు, ఆస్తులు సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన దగ్గర ఏం లోపాలు లేవు. అయినా సరే ఆమె కోపపడింది. ఆయన యథార్థతను వదిలి పెడతలేదు ఆయన్ని. అసలు మనం పిల్లల్ని పట్టించుకోం, భార్యని పట్టించుకోం, ఒక రూపాయి వెనకేయం, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వలేం. మనల్ని అంటంలో తప్పులేదు. అడేసింది అంటాం తప్ప ఎందుకు అన్నదో ఆలోచించాం. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. నేనేమంటానంటే మీతో మాట్లాడేది, ఈ సృష్టిలో కుటుంబంలో స్త్రీ చాలా గొప్ప పాత్ర అండి. స్త్రీ అనేది చాలా అమోఘమైనటువంటి పాత్ర. ఆ స్త్రీలు చాలా గొప్పవాళ్ళు ఈ లోకానికి. అన్ని మతాల్లో కూడా స్త్రీకి ఇచ్చిన విలువ అంతా ఇంత కాదు. పెద్దలు సామెత పెట్టారు, ఇంటికి దీపం వెళ్ళాలంట. ఇంటికి దీపం వెళ్ళాలి. ఇల్లు పెద్ద కొంపన్న అందులో లైట్ లేకపోతే ఏంటి? చీకటే కదా. అంటే ఆ ఇంటిని వెలిగించేది నువ్వే. పెద్దలు పెట్టింది ఏంటి? ఇంటికి దీపం వెళ్ళాలి. అత్తమామలకి, నీ భర్తకి, నీ కడుపును పుట్టిన పిల్లలకి, నీ ఆడపడుచులకి, నీ మరుదులకి, నీ బావగారులకి కాదా? అందరికీ నువ్వు ఎలా ఉండాలి? వెలుగ్గా ఉండాలి, దీపంలా ఉండాలంట. పెద్దలు చక్కగా పెట్టారండి. మీ చాలా అమోఘమైనటువంటి పాత్ర మీది స్త్రీగా. ఇంటికి దీపం వెళ్ళాలి అని పెద్దలు వాళ్ళు అనుభవించి పెట్టినటువంటి సామెత అది. వాళ్ళు అనుభవించారు, వాళ్ళ జీవితాల్లో చూశారు, చాలా చక్కగా పెట్టారు. ఇంటిని వెలిగించడానికి ఒక దీపం లాంటి దానివి నువ్వు. ఇంటిని వెలిగించడానికి వచ్చావు. నేను అంటాను, నిజంగా ఇంటికి దీపమే. రాత్రులకు ఒకసారి చూడండి, పల్లెటూరులో ఉదయం లేవంగానే లేకపోతే అర్ధరాత్రులు గంటల గారు వచ్చి కొన్ని సందర్భాల్లో గంటల గారు ఎందుకు వచ్చి నీరు బాబు ఏంటి గంటల గారు కంగారు పడిపోయేది. మా పెద్ద పిండి అదిగో అక్కడ కూర్చుంది. గంటల గారు సౌండ్ వినపడితే ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చేది కాదు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఏంటి ఇల్లు అండిపోయిందంటే, ఏంటి ఇల్లు తగలడిపోయిందంటే, ఇంటి మయం కట్టారంటే దీపం ఎలక పడగొట్టేసింది. ఎలక పడగొట్టేస్తే అది వెలిగిచ్చే దీపం ఏమైంది? ఇల్లుని తగలెట్టేసింది అన్నారు. వెలిగించడానికి వచ్చిన కోడలు ఆడది ఆ కొంపనకు కూడా తగలెట్టగలదంట. ఇంటికి దీపం వెళ్ళాలి, వెలిగించి దారి చూపించేదని వాళ్ళు చెప్పారు. నేనేమంటానంటే ఆ దీపాన్ని సరిగ్గా వాడకపోతే మీరు ఆ ఇల్లు తగలడిపోద్ది అంటున్నాను. ఆ కుటుంబం కాలిపోద్ది అంటున్నాను. స్త్రీగా నువ్వు నీ క్యారెక్టర్కి న్యాయం చేయగలగాలి. స్త్రీగా సమాజం నిన్ను చాలా గొప్పగా చూస్తుంది. స్త్రీకి ఉన్న విలువ అన్ని చోట్ల మనకు కనపడుతుంది. బస్సు ఎక్కామనుకోండి,
స్త్రీలకు మాత్రమే. అందులో మనం కూర్చుంటే లేపేస్తారు. ఖాళీగానే ఉంటుంది తప్ప మనల్ని అందులో కూర్చునేవారు. స్త్రీలకు మాత్రమే ట్రైన్లో కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు ఎంత గౌరవం. ఇంత గౌరవాన్ని మీరు మీ కుటుంబాల్లో కాపాడుకోవాలి. మీరు స్త్రీలు అన్న సంగతిని మర్చిపోకూడదు. నువ్వు ఒక పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్ళావనుకో, మెట్టినింటిలో ఉన్నప్పుడు ఒక రకంగా, పుట్టినింటిలో ఉన్నప్పుడు ఒక రకంగా నీ క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి. పుట్టినింటిలో నువ్వు కూతురు, నువ్వు గారాబంగా తిరగచ్చు, నీకు స్వాతంత్రం ఉండొచ్చు. కానీ మెట్టినింటికి వచ్చిన తర్వాత నువ్వు కూతురు కాదు, కోడలు అవుతావు. అంటే నీకు కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. నేను అక్కడ ఉన్నట్టే, పుట్టినింటిలో ఉన్నట్టే నేను మెట్టినింటిలో ఉన్నాను అన్నావు అనుకో, వెలిగిచ్చే దీపమే చిచ్చెట్టే ఒత్తవుతావు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు మనసును పెట్టండి. మీకు చాలా క్యారెక్టర్లు ఇచ్చాడు దేవుడు. భార్యగా భార్య పెళ్ళైంది, వివాహం అయిన తర్వాత భార్య అవుతావు. సంవత్సరం 2 సంవత్సరాలకు, ఒక 2-3 సంవత్సరాలకు, 5-6 సంవత్సరాలకి నువ్వు తల్లిగా మారుతావు. ఒక 30 ఏళ్ళకి నువ్వు అత్త అవుతావు. అది ముందు కోడలేనండి. అది కోడలు ముందు ఎట్టాలేమో, భార్య ఈ 2 దగ్గరికి ఉంటాయి. భార్య కొడుకేమో భార్య అవుతుంది, ఆమెకేమో కోడలు అవుతుంది. ఈ 2 దగ్గర పాటలే. చూద్దాం. దేవుడు స్త్రీలుగా మీకు కొన్ని మీరు చేయాల్సినటువంటి, మీ క్యారెక్టర్లకు న్యాయం చేయాల్సినటువంటి కొన్ని పనుల గురించి దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మొట్టమొదటిగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే భార్యగా. ఒకసారి అక్కడికి వెళ్దామా? సామెతల గ్రంథం 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. మన పెద్దలు ఏమన్నారు? ఇంటికి దీపం ఇల్లాలన్నారు. దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు చెప్పిందే వాళ్ళు సామెతగా పెట్టారు పెద్దలు. ఎందుకంటే ఈ సామెతలు ఎప్పుడు రాశాడు అనుకుంటున్నారు? క్రీస్తుపూర్వం 1000, అంటే ఇప్పటికి 3300 సంవత్సరాల క్రితం ఈ వాక్యాన్ని సొలొమోన్ గారు రాశాడు తన గ్రంథంలో. అంటే 3000 సంవత్సరాల క్రితమే దేవుడు ఏమంటున్నాడు అంటే, భార్య దొరికిన వానికి మేలు దొరుకును. ఏదైనా ఒకటి దొరికిందనుకోండి మనకి, అబ్బా భలే కొట్టేశారు నువ్వు అంటారు. ఆ పదంలో మీరు ఆలోచించండి. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అంటే నువ్వు నిలబడడానికి, నీకు మేలు జరగటానికి దేవుడు నీకు భార్యనిచ్చాడు అని పురుషులతో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాలు మాట్లాడతాడు, సొలొమోను గారు మాట్లాడతాడు. విత్తము గృహము దేవుడిచ్చి, పితరులిచ్చి స్వాస్థ్యం, భార్య యెహోవా ఇచ్చు దానం. మన పితరులు ఎన్నైనా ఇవ్వగలరు. చూడండి, మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చింది పంట పండించుకోవడానికి విత్తనాలు ఇచ్చారు, నివసించడానికి గృహం ఇచ్చారు. కానీ సుబుద్ధి కలిగినటువంటి భార్యని వాళ్ళు ఇవ్వలేకపోయారు. దేవుడే మీకు ఇచ్చాడు అంటున్నారు. అంటే ఒకవేళ మీరు తేడాగా ఉంటే, మీ భార్య క్యారెక్టరు అనే దాన్ని మీరు సరిగా నిర్వహించకపోతే ఎవరు అన్యాయస్తుడు? దేవుణ్ణి అన్యాయస్తుని చేసిన వాళ్ళు అవుతారు మీరు. పితరులు ఇచ్చి స్వాస్థ్యం ఏవి? విత్తము గృహము. నువ్వు కాపాడుకుంటావా, కాపాడుకోపోతావు, మా ఇష్టం రాదు, నేను సంపాదించిన దాంట్లో ఇది ఇచ్చానని తల్లిదండ్రులు కొంత ముట్ట చెప్తారు. వాళ్ళు ఇస్తారు ఇవ్వగలిగింది. కానీ మాటికి కొంతమంది ఏం చేస్తారంటే, ఇది సరిగ్గా హ్యాండిల్ చేయలేక, సరిగ్గా తిప్పలేక, సరిగా భార్యను పోషించలేక, ఇక ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నా తల మీద పెట్టారు, నా నెత్తి మీద పెట్టారు, దాన్ని కాల్చికి తినేస్తున్నానని అని చెప్పి కొంతమంది ప్రబుద్ధులు తల్లిదండ్రుల మీద గొడవ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చింది కదా. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, పరలోకంలో ఉన్న దేవుడిచ్చాడు. అంతేనండి. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని దేవుడు చెప్పిన తర్వాత ఆ మేలుని కీడుగా మారకూడదు. భార్యగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి మంచి స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మేలేనంట. మీరు ఎక్కడుంటే అక్కడ మేలే జరిగిద్దంట. మేలే చెయ్యాలంట మీరు భార్యగా. చూద్దాం, ఒక్కొక్క పాయింట్ చూస్తుంటే కంగారు వస్తుంది మనకి. ఇలా ఆతృతగా చూస్తున్నారు. ఏమి లేదు, మీరు అనుకున్నంత ఏమి హోప్స్ ఏమి లేవు ఇక్కడ. ఒకవేళ చెప్పిన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కవర్ చేసుకోవాలి. ఆవేశంగా చూస్తున్నారు, చెప్పేస్తారు ఇప్పుడు వీళ్ళకి అని. ఏమీ లేవు, దేవుడు ఏం చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ చెప్పినా వాళ్ళు వినకపోయినా వాళ్ళదే పై చేయి.
కదా. ఇక్కడే తెరల మీదను స్టేజ్ల మీద మన కిందకి దిగితే అంతా వాళ్ళదే అని మేము అనుకోకూడదు మీతోటి, మీ గురించి. అర్థమవుతుందా? మేము అనుకోకూడదు అలాగా. చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, స్త్రీలతో మాట్లాడుతూ మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీ స్వపురుషులకు. దేవుడు స్త్రీ నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? సంపూర్ణంగా లోబడాలంట. సంపూర్ణంగా లోబడాలంట. విధేయత చూపించాలట. విధేయత అంటే లోబడటమే. విధేయులుగా ఉండాలంట. ఎందుకు విధేయులై ఉండాలి? ఎందుకు లోబడాలి? లోబట్టం అంటే ఏంటి? విధేయత చూపించటమే. కొంతమంది చదువు ఉందని, కొంతమందికి ఉద్యోగం ఉందని, కొంతమందికి అందం ఉందని, రంగు ఉందని భర్తకి లోబడరు. భర్తకి విధేయత చూపించరు. నేను చదువుకున్న దాన్ని, నేను ఉద్యోగం చేసుకున్న దాన్ని, నేనే కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, అతనికి లోబడతాం ఏంటి? ఆయన తెచ్చి పెడుతున్నాడా? నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకోలేదా? నేను తెచ్చినన్ని అనుభవిస్తున్నాడు, అతని మాట నేనేంటమేంటి, నా మాట అతను వినాలి అని కొంతమంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి చట్టం ఏంటో తెలుసా? మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. లోబడి ఉండండి. నీ క్యారెక్టర్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలంతే. అంటే మిగతాయి నువ్వు చూడొద్దు. ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు రుణపడి ఉన్నది ఏంటంటే, నువ్వు నీ భర్తకి లోబడాలి. నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఎంత గొప్ప దానివైనా సరే, నువ్వు పుట్టినింటి నుండి మెట్టినింటికి నువ్వు ఎన్ని ఆస్తులు తెచ్చుకున్నా సరే. అంతేనండి. ఏమంటున్నాడండి? భర్తకు సంపూర్ణంగా లోబడాలి, విధేయురాలు అవ్వాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5:22 కూడా వచనం మనకు కనబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ పత్రిక 5:22. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు. గొప్ప విషయం ఏంటంటే, గ్రంథకర్తలు ఇద్దరు కూడా చక్కగా రాశారు. పేతురు గారు అన్నాడు స్వపురుషులు అన్నాడు, పౌలు గారు అంటున్నాడు సొంత పురుషులు. అంటే ఏంటి? పురుషులందరికీ లోబడమని కాదు ఇక్కడ. ప్రతి వాళ్ళకి తలగ్గమని కాదు, వాలిపోమని కాదు. ఎవరికి లోబడాలి? సొంత పురుషునికి. వివాహం ద్వారా దేవుడినికి ఎవరినైతే నిశ్చయించాడో, దేవుని సంకల్పంలో వివాహం అనే వ్యవస్థ ద్వారా నువ్వు ఎవరినైతే జతపరుచుకున్నావో, జత కట్టబడ్డావో ఆ వ్యక్తికి నువ్వు లోబడాలంట. స్వపురుషులకు, సొంత పురుషులకు. చాలా జాగ్రత్తగా. అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. నీకు వేరే విషయాలకు వెళ్ళడానికి లేదు. మీరు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివితేటలు ఉంటాయి మీకు. లోబడొద్దు అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ మీరు ఆలోచించుకోవచ్చు. నేను ఆ మాట చెప్పక్కర్లా. ఎందుకు లోబడాలి? నువ్వు చదువుకున్న దానివైనా, అందమున్న దానివైనా, ఉద్యోగం ఉన్న దానివైనా నువ్వు ఎందుకు నీ భర్తకు లోబడాలి? దేవుడు చెప్పాడు కనుక. దేవుడు చెప్పాడు కనుక నువ్వు లోబడాలి. అబ్బాయి కాదకూడదంటే కుదరదు. దేవుడు చెప్పాడు. ఒకవేళ నువ్వు లోబడలేదనుకో, ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు రుణం ఉన్నట్టే. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నువ్వు అప్పున్నట్టే. భర్తకు లోబడాలండి. కొంతమంది బాధిస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు, మాట వినరు, అసలు లెక్క చేయరు. కొంతమంది అయితే ఎందుకు లోబడాలో చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక అలా పట్టుకుని ఉన్నారు కదా, 5వ అధ్యాయము 29 చూడండి. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడూను లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక, అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. అంటే భర్త పోషించి సంరక్షిస్తున్నాడు కనుక భర్తకు లోబడాలి. సంఘం క్రీస్తుకి భార్య అయితే, శిరస్సు క్రీస్తు అయితే,
అలాగే భర్తలు కూడా వాళ్ళ శరీరం భార్యతో పోల్చబడ్డారు. భర్తలతో ఏం చెబుతున్నాడో తెలుసా? నీ దేహం అంటే నీ భార్య, నువ్వు శిరస్సు. యేసుక్రీస్తు వారి శిరస్సు అయ్యి దేహం అంతా సంఘం అయితే నువ్వు కూడా అంతే. నువ్వు శిరస్సుగా ఉన్నావు, బాడీ అంతా నీ భార్య అంటున్నాడు. నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటావా? గాయపరుచుకో, పోషించుకుంటావు. కష్టమైన, ఏదైనా లోపం ఉన్నా, ఏదైనా ఇబ్బంది అయినా నువ్వు నీ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ శరీరాన్ని, సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తావో అలాగే నీ భార్యను కూడా ప్రేమిస్తావు. అందుకు వీళ్ళతో చెప్తున్నాడు, మిమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నారు కనుక మీ భర్తలకి విధేయులై ఉండాలి, లోబడాలి. వాళ్ళు పొద్దుట వెళ్ళిన కానీ మీరు బయటికి వెళ్ళి చూడండి, మీరు బయటికి వెళ్తే తెలుస్తుంది. మీరు ఆ శనివారం కూరగాయలకు వచ్చి మీ తంతు చూస్తే మాకు అర్థమవుతుంది. అసలు వారం పొడికి నీవు బయటికి పంపితే మళ్ళీ బయటికి ఇంటికి రాదని బాబు అనిపిస్తుంది. వీళ్ళకి 100 రూపాయలు 150 వచ్చి శనివారం మార్కెట్కి పంపిస్తే తెలుస్తుందండి. ఎవడ పంపారు ఆయన, మీరు రండే బాబు ఆవిడెత్తికి అంటాడు. అంటే ఒక 150 రూపాయలు ఖర్చు పెడతానికి మీకు ఎంత భారం బరువుగా ఉంటుందో. దోసేసుకుంటున్నాడు ఆయన, వస్తాడు 300 వేసేసుకుందువే అని అక్కడ లాగేసుకుందు ఆయన వస్తేని. మేము కాబట్టి 150 రూపాయలకి తెచ్చాం. అంటే మీకు డబ్బు అంటే అంత వాల్యూ ఉంది మీకు. ఆ డబ్బు బయటికి వెళ్తే మీలాంటి వాళ్ళ దగ్గర సంపాదించాలి, అవి పట్టుకొచ్చి మీకు ఇవ్వాలి. అంటే మీలాంటి వాళ్ళని ఎంతమందిని ఎదుర్కొని వచ్చి మిమ్మల్ని పోషించాలి? 100 రూపాయలు. ఇప్పుడు నరేష్ సాలిం గారు ఉన్నారు, నిజంగా వాళ్ళ ఇంటికాడ కూర్చుని బతకొచ్చు, వేరే వేరే పని చేసుకుని. ఏ బాబు ఆటో అంటాడు. ఇప్పుడు సాలిం గారికి ఉన్న ఆస్తుల ముందు పిలిచినోడు ఏమి ఉండదు, కానీ అనిపించుకోవాలి. పట్టించుకోరు, చెవి వినపడదు. ఎందుకంటే పోషించుకోవాలి కదా, భార్యని, కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. రే బాబు రే అంటాడు. అనేసి ఎర్రబడి చూసామనుకో, ఎరా తమ్ముడు అంటాడు. ఎరా అనాలని ఉద్దేశం, తమ్ముడు అని లింక్ ఎడితే కోపం రాదని. బయటికి వెళ్తే ఎవరు రూపాయి సంపాదించలేకపోతున్నాం. ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని పోషించాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళు పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. అందుకు లోబడండి. అమ్మా నాన్నల భారం మీ భర్తలు తీసుకున్నారు, అందుకు లోబడండి. అంటే కొంతమంది అడగొచ్చు, మరి ఏం పోషించినోడిని తాగేసి తిరిగివాడిని, నాకు సంబంధం లేదు. ఇది రూల్గా ఉన్న వాళ్ళకి, రూల్గా ఉన్న భార్య భర్తలకి, దేవుని మాటకు లోబడే భార్య భర్తలకి ఇది. నేను పోషించేస్తా కదా అని తినమైంది అంటే పట్టుకొచ్చినట్టు బ్యూటీ పార్లర్కి ఇచ్చేస్తుంది అని మీరు అనుకుంటే నాకు సంబంధం లేదు. అది అలాంటి వాళ్ళ కోసం కాదు ఇది. భార్య భర్తలుగా క్రమంగా నడవాలనుకుంటే, దేవుని నియమ నిబంధనల కింద జీవించాలనుకుంటే, ఈ భూమి మీద నీ క్యారెక్టర్కి నువ్వు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు నీ భర్తకి లోబడాలి. ఎందుకంటే నీ భర్త నిన్ను పోషించి సంరక్షిస్తున్నాడు. పాప ఇంటికి రాగానే ఎన్ని సెటైర్లు వేస్తారు, వచ్చావా అంటారు. ఆ సట్ట మీద మెరుపులేంటి, ఎక్కడున్నామని మిమ్మల్ని అంటున్నారేంటి ఆంటీ గారు? ఇప్పుడు అంటే మేము బతకలేము ఇంకా. ఎందుకంటే మేము మీ మీద కొద్దిగా చిన్నవాళ్ళం కాబట్టి మా పరిస్థితి ఏంటి? ఇంకా నయ్యి మీకు ఎక్కడున్నామని అంటున్నారు. కొంతమంది ఉన్నారు పాపం, చాలామంది చెప్పుకోలేరు. ఈ మెరుపులేంటి చొక్కాకి అంటున్నారు. మెరుపులేంటి, మెరుపులు ఎలా అంటుకున్నాయి? వాసన ఏంటి, వేరే సెంటు వాసన వస్తుందండి. మీరు కొట్టుకెళ్ళిన సెంటు వేరు కదా, ఈ వాసన వస్తుందండి. ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఎదుర్కొంటున్నారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 కంటిన్యూ చేద్దాం. 22 స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే సంఘం క్రీస్తునకు లోబడినట్లు. సంఘం ఎవరికి లోబడుతుంది? క్రీస్తుకు లోబడుతుంది. అలాగే మీరు మీ భర్తలకి లోబడాలి. ఎందుకంటే సంఘం ఒక మాదిరిగా ఉంది కాబట్టి మీరు మీ భర్తలకు లోబడాలి. మీ భర్త మిమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నాడు కాబట్టి మీ భర్తలకు లోబడాలి. మీరు కమాండ్ చేయడానికి కుదరదండి, నిలదీయడానికి కుదరదు. ఎప్పుడు నిలదీయాలో ఏంటన్నది ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే మీరు లోబడాలి అనే ఆజ్ఞ దేవుడిచ్చాడు. కనుక ఎందుకు లోబడాలి అని అడిగినప్పుడు వాళ్ళు పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. సంఘం క్రీస్తుకు లోబడింది కాబట్టి మీరు మీ భర్తలకు లోబడాలి. 24 వరకు రాసుకోండి. స్త్రీలు, తల్లులు, చెల్లెలు, అక్కలు రాసుకోండి.
ఎందుకంటే ఈ పథకంలో ఏలెట్టకూడదంట అసలు. ఈ భార్య భర్తల శాఖలో ఏలెట్టకూడదు. ఎడితే అటు ఇటు తిట్లే, మాకు తిట్లు వస్తాయి. చెప్తున్నాడు ఈయన, ఆయన గురించి నీకు తెలుసా, లోపడమంటాడు. పడితే తెలుస్తుంది, ఇంట్లో చూస్తే తెలుస్తుంది ఇతనితోటి అంటారు వీళ్ళు. అయ్యో దాన్ని ప్రేమించమంటారు ఏంటంటే బాబు, అది అసలు మనిషి అనేది అసలు మీరు ఎందుకు వచ్చింది కానీ చెప్పాలి. కుటుంబాలు కట్టాలి. మీరు రుణాలు ఉండిపోతారు, అప్పులు అలా బారు వడ్డీ, చక్కెర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అని పడిపోయి మొత్తం ఇంత లోటాడింది అనుకోండి, మిమ్మల్ని మొత్తం అందరిని తాటతీస్తాడు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము సారా అబ్రహామును ఏమని పిలిచిందంటండి? అయ్య బాబోయ్, అసలు నిజంగా ఆ పిలుపు వినంగానే అబ్రహాం గారికి ఏమై ఉంటుంది? సోలంపాతికి అవుతుంది. అయ్యా ఏమందంట? యజమాని అని పిలిచిందంట. ఇప్పుడు అలా పిలవట్లేదుగా. ఓయ్ నిన్నే, ఎంతమంది ఉన్నా సరే, ఓయ్ బాబు, ఎవరిని పిలుతుందంటే నిన్నే ఓయ్ బాబు, పేర్లెట్టి పిలవటం, వంకర మాటలు మాట్లాడడం. మనల్ని అబ్జర్వేషన్ చేస్తుంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. బయట వాళ్ళు క్రైస్తవేతరులు అలా చూస్తుంటారు. వీళ్ళ భార్య భర్తలు, వీళ్ళ బంధం ఎలా ఉంది, ఏ రకంగా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, అన్నీ గమనిస్తుంటారు. నీ పిలుపు చూస్తుంటారు, నువ్వు ఎలా పిలుస్తున్నావో చూస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తూ, ఇవన్నిటినీ గమనిస్తూ మీరు ముందుకెళ్ళాలి. భార్య భర్తకి ఎందుకు లోబడాలి? చదువున్నా, అందమున్నా, ఉద్యోగం ఉన్నా ఎందుకు లోబడాలి? దేవుని ఆజ్ఞ కనుక. ఎందుకు లోబడాలి? సంఘం క్రీస్తుకు లోబడింది కనుక. ఎందుకు లోబడాలి అని అడిగినప్పుడు ఆయన సంరక్షించి పోషిస్తాడు కనుక. యజమానుడా అని పిలిచిందంట సారా యజమానుడా అని పిలిచిందంట. అప్పుడు ఏమవుతారు మీరు కూడా? 5వ వచనం చూడండి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడినుడి చేత తమను తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము సారా అబ్రామును యజమానుడాని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడాని పిలుచుచు లోబడి. అరే టమాటాని పిలుస్తారు కొంతమంది. మా పప్పుగాడు వచ్చాడా, మా పప్పుగాడు తినేస్తున్నాడు, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది. అది రికార్డింగ్ ఎక్కితే వీడి ఇంటి ఉంటుంది. మా చేపల దాకమొహమ్మూడు వచ్చాడా, దాకమొహమ్మూడు. మరి అప్పుడు కనపడలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు చూపించేగా చేస్తారు. అప్పుడు దాకమొహం కనపడలేదా? దాకమొహం రా ఇంటికి చెప్తాను నీ సంగతి సీరియస్గా. ఇలాంటి పేర్లు అసలు చాలా చిరాకుగా ఉంటుంది కొంతమంది చోటకి వెళ్తే. మళ్ళీ ఎక్కడికంటే వెళ్ళిన చోట బయట ఇలా మాట్లాడారు అనుకోండి, చాలా సిగ్గుగా ఉంటుంది. మీరు సారా కుమార్తెలు అవ్వాలంటే భర్తకు లోబడాలంట. చెప్పాడు కదా అక్కడ, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. భర్తకు లోబడే స్త్రీలందరూ కూడా సారాయికి కాదు, సారాయికి పిల్లలు కాదు, మీరు సారాకి పిల్లలు. ముందు పేరేంటి? అబ్రహాం గారి భార్య పేరు సారాయి. దేవుడు ఏం చేశాడంటే ఆ ఈ తీసేసి నీ పేరు ఇక్కడి నుంచి సారా అని పిలువబడుతుంది. సారా అంటే రాజకుమార్తె, సారాయి అంటే గయ్యాలి. నీవు ఇక్కడి నుంచి గయ్యాలివి కాదు, రాజకుమార్తెవే. ఇప్పుడు ఆమె పిల్లలు అవ్వాలంటే మీరేం చేయాలి? మీ తల్లిలాగా మీరు ఉండాలి. వృద్ధురాలైనా సరే ముసలిదాన్ని వేసుకుని ఆఖరి వరకు కూడానే ఉన్నాడు అబ్రహాం గారు. మేము అబ్రహాం పిల్లలు అవ్వాలంటే మేమేం చేయాలి? కడ వరకు మీతోనే ఉండాలి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సామెతలు 27:15 చూడండి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దాన్ని ఆపగలిగేవాడు దేన్ని ఆపకూడదు సమానం అంట? గాలిని ఆపినట్టేనంట. ముసిరి తినమన్న ఎడతెగక కారు
నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానం. గయ్యాలి భార్యని ఎవరితో పోలుస్తున్నాడు? తుఫాను కదండి. తుఫాను తక్కువ వస్తుంది, వెళ్ళిపోద్ది. అయ్యో ముసిరెట్టిందంటే పనులు ఉండవు. ఎన్ని రోజులు పడుతుంది ముసురు? అంటే ముసురు ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పట్టద్ది, 5 రోజులు పడుద్ది, లేకపోతే వారం పడుద్ది. ఆ వారం రోజులు పనులు చేసుకుంటూ ఉంటుందా? వ్యాపారాలు జరుగుతాయా? బళ్ళు బయటకు వేసేయగలుగుతూ ఉంటుందా? చిత్ర అయిపోద్ది, అలా కారుతూనే ఉంటుంది. అదేనే నెయ్యం మీతో పెట్టుకుంటే నెలల పెట్టి కారుతూనే ఉంటుంది ముసురు. వదలదు, ఇంకా సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఏదో రకంగా మెల్ట్ చేద్దామని చెప్పి ఏదో పట్టుకొస్తాడు ఖర్చు పెట్టి, అస్సలు మొహంలో నవ్వు ఉండదు, మూతులు పక్కి వెళ్ళిపోతుంటాయి, దిగాలుగా ఉంటారు. ముసిరి దినమున కారే వర్షంతో సమానమంట గయ్యాలంటే ఇంకా చెప్పక్కర్లేదులేక గయ్యాలి. ఇంకా కయ్యమంటుంది అనమాట గయ్యాలి. ఏం చేయాలి? భర్తకి మా వారు నేను వస్తామని అడుగుతుంది ఫోన్లో. ఆ పక్క నుండి అయినా వారు నేను అని అనుకుంటాడు ఆయన. ఇక్కడ కూడా సంఘంలో కూడా మా వారు నేను వచ్చేస్తామండి, మీరు ఇలా ఈవిడ అనుకుంటుంది మా వారిని ఇక్కడ కవర్ చేయను అనుకుంటుంది. పక్కళ్ళు అనుకుంటారు ఈవిడ కబుర్లు చూస్తుంది, ఇంటికాడ చూడాలి ఈవిడ సంగతి ఆయన ఎలా ఏడిపిస్తుందో అని అనుకుంటారు. ఇక్కడ వరకు కవర్ చేయకండి. ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారో ఇక్కడ ఎలా ఉండండి, ఇక్కడ ఎలా ఉంటున్నారో ఇంటి దగ్గర కూడా అదే కంటిన్యూ చేయండి. భర్తని గౌరవించటం అంటే లోబడటమే. తర్వాత స్త్రీ ఇంకేమవ్వాలి? స్త్రీ పాత్రలో భర్త ఎడల భయం కలిగి ఉండాలంట. ఎందుకని? మొరటోడు, మూర్ఖుడు, కొట్టేస్తాడు తిరిగి అని కాదు, యజమాని కాబట్టి. కొంతమంది భయపడతారు. దేనికి భయపడతారు? కొట్టేస్తాడు, మాట వినకపోతే కొట్టేస్తాడు, ఈడి చేసి కొట్టేస్తాడు, అసలు మంచోడు కాదు, మూర్ఖుడు, సైకో అని ఇలాంటి పేర్లు పెట్టి భయపడతారు వాళ్ళకి. కానీ దేవుడు ఏమంటాడంటే మీరు మీ భర్తలకి భయపడాలంట. రిఫరెన్స్ ఉందా? ఎఫెసీ పత్రిక 5:33 చదవండి. ఎఫెసీ పత్రిక 5:33. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. భర్త అయితే భార్యని ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండాలి. భర్త యందు భయం కలిగి ఉండాలి. చాలామంది భయపడతారు. కానీ ఆ భయం మీరు భయపెట్టడాన్ని బట్టి వచ్చే భయం అది. భయం ఎలా రావాలి? అభిమానంతో రావాలి. భయం ఎలా రావాలి? ప్రేమతో రావాలి. మీ ప్రవర్తన బట్టి భయపడాలి వాళ్ళు. 2 రకాల భయం ఉంటుంది. 1 మంచితనాన్ని బట్టి భయం పడుతుంది, 2 మొరటతనాన్ని బట్టి కూడా భయం పడుతుంది. భర్త మొరటడు అనుకోండి భయపడతారు, భర్త పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకోండి భయపడతారు. ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోయినా నువ్వేం చేయాలి? భయపడాలి. ఎందుకనంటే దేవుడు భయపడమని చెప్పాడు. కొంతమంది భర్తని కీలుబొమ్మలాగా ఆడుకుంటారు. భర్తకి ఇంచెత్తు కూడా విలువరు, భయపడరు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడుగు తీసి అడిగేయరు భర్త అవుతున్నాడంటే. చాలా మొరటగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు, చాలా ఇబ్బంది పడతారు. భయం అనేది ఏ కోసాన ఉండదు భర్త అంటే. ఎందుకు భయపడాలి? భయపడితే ఏమొస్తుంది చూడండి. పేతురు గారు చెప్పాడు భయపడితే ఏమొస్తుందో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి చూడండి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భర్తలను మార్చుకోవచ్చంట భార్యల నడవడి వలన.
భయంతో కూడిన మీ ప్రవర్తన మీ భర్తలు ఏం చేస్తుంది? మారుస్తుందంట. వీళ్ళు ఎదురు తిరిగి దెబ్బలాడతారు, ఏం మారరు. ఎప్పుడు మారతాడు భర్త? భర్త దేవుడు చెప్పినట్లుగా భర్తకి భయపడాలని చెప్పిన విషయాన్ని నీ జీవితంలో నువ్వు కొనసాగిస్తే ఖచ్చితంగా నీ భర్త నీ విషయానికి నీ ప్రవర్తన చూసి మారతాడంట, మంచిగా మారతాడంట. మారని భర్తల్ని భార్యలు ఎలా మార్చుకోవాలి? ప్రవర్తన బట్టి మార్చాలి. ఏ ప్రవర్తన అది? పవిత్ర ప్రవర్తనతో. పాపం చూడగా ఏమవుతాడు? అమ్మాయిని బాధ పెడుతున్నాను, నేనే మూర్ఖుణ్ణి, నేనే మంచోడిని కాదు, నా క్యారెక్టరే మైనస్, తన పాత్ర తను చేస్తుంది, భయంగా ఉంది, భక్తిగా ఉంది, పవిత్రంగా బతుకుతుంది, ఆమెను నేను బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం అని భర్త మారతాడంట. మారే అవకాశాలు ఉంటాయంట. ఎలా మారతాడు? వాక్యం లేకుండానే. నువ్వేం వాక్యం చెప్పక్కర్లా, నీ జీవితమే ఒక వాక్యం అవ్వాలంట. భర్తకి భయపడమని చెప్పండి, నువ్వు భయపడుతున్నావు అనుకో, అది వాక్యం ప్రకటిస్తున్నట్టే. భర్తకి విధేయురాలై ఉండు, లోబడు అన్నాడు, నువ్వు లోబడితే వాక్యం చెప్తున్నట్టే. అసలు అక్కడికి ఇప్పుడు నువ్వు భర్తకి నువ్వు లోబడు అని నేను ఇప్పుడు నోటితో చెప్తున్నాను. మీరు భయపడి లోబడి బ్రతుకుతున్నారనుకోండి, మీరు వాక్యం చెప్పక్కర్లేదు. మారనోడికి, మొండివాడైన భర్తకి మీరు ఏం చెప్పక్కర్లా, మీ ప్రవర్తన చూపించండి, వాళ్ళు మారతారంట. పవిత్ర ప్రవర్తన అంట. లాంగ్వేజ్ మారాలి, నడక మారాలి, చూపులు మారాలి, ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి. అప్పుడు ఖచ్చితంగా భర్తలు ఏమవుతారు? మారొచ్చు. బైబిల్ చెప్పిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత అది 100% కరెక్టు. చాలామంది మారారు కనుకనే చెప్తున్నాడు ఇక్కడ. చాలామంది అనుకున్నారు, ఎలా మార్చొచ్చు అనుకున్నారంట? జడలల్లుకునేటియు, బంగారు నగులు పెట్టుకునేటియు, వస్త్రములు ధరించుకునేటివి అని వెలుపట అలంకారంతో భర్తలు మార్చొచ్చు అనుకున్నారంట. అమ్మా ఇలా చూడాలి, తలల పైకి ఎత్తాలి. ఎలా మారతారంట? శుభ్రంగా లిప్స్టిక్ వేసుకుని మా ఆయన వచ్చేటోడికి అలంకరించేసుకుంటే దెబ్బకు మారిపోతాడు అనుకుంటారు మీరు. ఆ అలంకరణ ఉన్నంతసేపే మీతో చక్కగా ఉంటాడు, వెనకాల తిరుగుతాడు. అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పైన ఆయన చూసుకుంటాడు. నువ్వు చిరాగ్గా ఉన్నా, నీకున్న ఏంటయ్యి కాటన్ వస్త్రాలు కట్టుకుని ఉన్నా, నీకున్న దాంట్లోనే ఉన్నా, నువ్వు భయంతో పవిత్ర ప్రవర్తనతో లోబడి ఉంటే మారతాడంట. అది లోన ఉంటుందంట అలంకరణ. అది పైకి కనపడే అలంకరణకి భర్త మారతాడు అనుకుంటున్నావో, మారడు. నువ్వు నటిస్తున్నావని తెలుసు, నువ్వు నటిస్తున్నావని తెలుసు. కాబట్టి పై అలంకరణ కాదు, అంతరంగ అలంకరణ నువ్వు చూపించు. నీ భర్త వాక్యం లేకుండానే మారతాడని చెప్తున్నాడు పేతురు గారు. అప్పట్లో భర్తలు మార్చుకునే ట్రిక్ అంటే ఇది. ఏది? భౌతిక అలంకరణ. భౌతిక అలంకరణ భర్తలు మార్చుకునే ట్రిక్ అంట. పేతురు గారు అంటున్నాడు, అపోస్తులుడు అంటున్నాడు, ఆ ట్రిక్ వాడితే మారడు. నీ అంతరంగ అలంకరణ చూపించి నీ భర్తకి లోబడటం, భయపడటం, పవిత్ర ప్రవర్తన, నీ నడక, వినయం, సత్క్రియలు ఇవి చూపించి దెబ్బకు మారతాడని చెప్తున్నాడు. మారకపోతే ఆయన చూసుకుంటాడు. మారాలంటే మీరు ఏం చేయాలి? భయపడాలి భర్తకి. చిరాకు వస్తుందండి నిజంగా. కొన్ని సందర్భాల్లో చూడండి, చూసి కొన్ని విషయాల్లో మనమే తగ్గిపోతాం. ఎందుకు తగ్గుతాం? విసుగుపడొద్ది. ఎంతకులే దాన్ని ఏడిపించడం. సరే ఎప్పటి నుంచి అడుగుతుంది, ప్రార్థనకు రమ్మని బతిమాలుకుంటుంది, సరే వెళ్దాం ఈ వారం. ఖచ్చితంగా మారతాడండి. మీరేమో రేట్ చేస్తారు. పాయింట్ రేట్ చేసేటప్పటికి మీరు ఇంకా ఎలా ఉంటుందంటే మీతోటి కవ్వింపు పరిచర్యలు చేస్తుంటారు. మీరు వాళ్ళ దగ్గర కవ్వింత ఉంటారు, ఎటకారం ఆడుతుంటారు, అపహాస్యం చేస్తుంటారు. వాళ్ళు అసలు రారు. ఒకవేళ రాక వచ్చాడనుకోండి, అబ్బో ఏంటి ప్రార్థన గుర్తొచ్చిందా ఇవాళ నీకు అంటారు. వచ్చినోడిని చెడగొడతాను. ఇలాంటి కవ్వింపు చర్యలు చేసే వాళ్ళు ఉన్నారు. పాట పాడతానే వెళ్ళాడు, ఇంకో ఏంటి పాట పాడినట్లేదు, నువ్వు ఆంబో తరిసినట్టు ఉంది అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అలా ఏదో పని వచ్చి కూర్చున్నాడు, ఏదో చేస్తున్నాడు అనుకోరు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అగ్గిపుల్ల వేస్తారు. అలాగా ప్రార్థనకి వెళ్తున్నావా ఇలాంటి ప్రవర్తన ఉండకూడదండి. మీరు ఎంత తగ్గుంటే, మీరు ఎంత భయపడితే అంత మీకు మేలు జరిగిద్ది. భయపడే విషయంలో మీరు చాలామంది బాకీ ఉన్నారు. మీరు అసలు భయం అంటే మీ డిక్షనరీలో లేదు కొంతమందికి. ఎవరికి భయపడాలి? ఆ టైప్ మీరు కొంతమంది, అందరు కాదు.
అంటే భయపడతామని అంటే రూపాయలు సంపాదించినోడికి భయపడతాం కాదు. వాళ్ళకి అందరూ భయపడతారు. ఏమండి, ఒక రౌడీ షీటర్కి అందరూ భయపడతారు, పాస్టర్ గారికి భయపడితే గొప్ప కదా. ఒక పాస్టర్ గారికి భయపడ్డామనుకోండి, ఎందుకు భయపడతాం? ఆయన చంపేస్తాడనా, కొట్టేస్తాడనా, తిట్టేస్తాడనా? ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న గౌరవం. ఒక రౌడీ షీటర్కి ఎందుకు భయపడుతున్నావు? మూర్ఖుడు కాబట్టి. మరి భర్తకి నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? మొరటాడనో, లేకపోతే ఆస్తి లేనోడనో, రూపాయి సంపాదించలేకపోతున్నాడనో, వాడు తిరిగిపోతాడనో నువ్వు వాడికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటే కనుక నువ్వు మార్చుకోలేవు. ఎప్పటికీ మార్చుకోలేవు. వారు మారడు కూడా. నీ పని నువ్వు చేసుకెళ్ళి అంతే. అంటే ఇలా ఉంటేనే ఆడు మారతాడని అని ఇలాంటి లాజిక్లు వాడకండి. దేవుడు చెప్పాడు ఏమనంటే, మీ భర్తలకి లోబడండి. సామెతల గ్రంథం 11:22 చూడండి. ఒక్కొక్క స్త్రీ గురించి, ఒక్కొక్క గుణం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇందాక గయ్యాలి లాంటి భార్య ఎలాంటిదట? ముసురు లాంటిదంట. తుఫాను కాదు, ముసురు. ముసురు పట్టుకుందంటే వదలదు. వివేకము లేని అందగెత్తే పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. వివేకము లేని, తెలివి లేని అందగెత్తే పంది ముక్కునున్న కమ్మె. అంటే ముక్కు పొడకి పందికి ఎడతారండి? ఎడతారా? మీ ముక్కు ఉంటుందా ముక్కు పొడక? ముక్కు పొడక పెట్టుకుంటారు, చిన్నప్పుడే కుట్టించేస్తారు. ఒక పందికి శుభ్రంగా స్నానం చేయించి, ఉన్న ఒంటి మీద ఉన్న బొచ్చంతా గీసేసి, పెదాలకు లిప్స్టిక్ వేసి ముక్కు పొడక పెట్టారంట. ఆ మూతట్టుకెళ్ళి ఎక్కడ ఎడతా చెప్పాలి. అలాంటిదండి వివేకము లేనటువంటి అందగెత్తే. ఇంకా దానికి లోతుకెళ్ళి చెప్పకూడదు, ఇంకా మీకు అర్థమైపోయింది. ఇలా వివేకం లేకుండా ప్రవర్తించండి కొంతమంది. అందంగా ఉన్న ఉపయోగం ఏంటి? నేను అందంగా ఉన్నాను, నా మాట వింటలేదంటే మా ఆయన అంటే నువ్వు వివేకం లేదు నీకు, అందగెత్తదే. వివేకం ఉండాలి. వచ్చి సరదాకి అయితే ఆలకొని పడతారు. ఏమే సరదాకి లేచాడు, చేతి కొంపలెట్టిపోతాయా తేని సరగ్గా అంటారు. నువ్వు అలా చిరాకు పడితే ఇంకోటి కనపడద్ది. ఏది సెల్లో తెలివితేటలు వాడండి. వివేకం ఉండాలి, అందం ఉండాలి. అందం అంటే గుణమనే అందం. వివేకంతో పాటు అందం ఉండాలండి. నాకేం తక్కువ నీకు అన్నీ తక్కువే, ఎరిపోటే ఉన్నాం అంతే. ఎందుకు నీ భార్యని అలాగే ఇబ్బంది పెడుతుంది? మా నాన్నలు వస్తే ఉంటుందిరా అది, అసలు తెపాళ్ళు బద్దలు కొట్టేద్దరా, అన్నీ సిరాకు చేసేస్తుందిరా అని చెప్తాడు పాపం. ఆయన బాధ అక్కడ పంచుకుంటూ ఉంటాడు. నువ్వెందుకు అలా ఉంటున్నావు నీ భార్య విషయాలు అంటే? అసలు మంచిది కదా, అంత అందంగా ఉంటుంది, అంత అందమైన భార్యని వదిలేసి నువ్వు ఇలా ఒంటరిగా పోతుంది. వద్దు, దానికి ఒక నమస్కారం, దాని అందరికి ఒక నమస్కారం అంటే. అది లోబడదు, భయపడదు, వివేకం లేదు, పంది ముక్కున కమ్మి లాంటిది అది అంటాడు. తర్వాత భర్తను ప్రేమించాలి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక, పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ స్త్రీలకి ఈ సంగతులు చెప్పు అని చెప్పాడు ఆయన. స్త్రీలకి ఈ సంగతులు చెప్పు. తీతు పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదువుతారా? అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకెత్తులను మిగులు మద్యపానసక్తులనై ఉండక. ఈ స్త్రీలు వృద్ధ స్త్రీల గురించి మాట్లాడుతాను. మధ్యకు వచ్చేసరికి దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి? తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారనై ఉండవాలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారనై ఉండవాలనని బోధించుము. ఇక్కడ ఇందులో మధ్యలో చెప్తున్నాడు, తమ భర్తలను ప్రేమించువారు. భర్తలు ఏం చేయాలి? ప్రేమించాలంట. ప్రేమించడం అంటే ఫోన్ చేసి
అయ్యా నువ్వు అక్కడెక్కడ తాగి పడిపోకే, ఇంటికి వచ్చే డైరెక్ట్గా కాయెట్టుకుని, నీకు ఇక మంచి పూకోడి వేసి ఉంచాను, నా ఎదురుగుండానే పెట్టుకో, నాకు చిన్న బిర్యానీ పట్టురా, నువ్వు గ్లాసులో పోసుకుని నేను ఐస్ క్యూబ్స్ అన్నీ పెట్టాను పోతాను రా అని చెప్తారా? ఇలా అనుకుంటున్నారు. మంచి భర్తను ప్రేమించడం అంటే ఇది అనుకుంటున్నారు. రాగానే పూకోడి వేసి ఇవ్వటం, నీకు ఇష్టమైన కూర ఏంటి, మందు తాగేసి కూర తెచ్చుకుంటున్నాను అను, రా వచ్చే, నువ్వు ఎలా బతికినా పర్వాలేదు, నువ్వు ఎలా తిరిగేసినా పర్వాలేదు, నాకు ఇవ్వాల్సిన వాటర్ నాకు ఇచ్చే, వచ్చేటప్పుడు మంచి పలవ పట్టుకొచ్చే, నీకంటే నాకు పలవ మీద ప్రేమ ఎక్కువ, తెచ్చేయి, నీకంటే నాకు తిండి మీద ఆపచ్చి ఎక్కువ, అనురాగం ఎక్కువ, నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు నాశనం అయిపోయినా పర్లేదు, నువ్వు చచ్చి నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, నాకున్న ప్రేమ ఎండలో ఏంటంటే పైపనే పట్టుకొచ్చి పెట్టే అంతే. ఇది ప్రేమ అంటారంట దాన్ని, విలువ లేని జీవితం అంటారు దాన్ని. చాలామంది ప్రేమ అది అనుకుని కొంతమంది ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లు అలాగే చేస్తున్నారు. చక్కగా పొకోడేసి పెడతారు వాళ్ళకి, గ్లాసులు పట్టుకొచ్చి వాటర్ పట్టుకొచ్చి అందులో ఐస్ ముక్కలేసి తాగు అని చెప్తారు. ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, లేరనుకున్నారు. పల్లెటూరు వాళ్ళని నిందిస్తున్నానని కాదు, కానీ టౌన్లో కూడా కల్చర్ ఉంది, ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది వాళ్ళకి భర్త మీద ప్రేమ అని చూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు. ప్రేమించడం అంటే అది కాదు. ప్రేమించడం అంటే అది కాదు. అసలు ఎందుకు ఇలా బానిసయ్యాడు, ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నాడు, ఇతను ఇదే పరిస్థితుల్లో ఉండి చనిపోతే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే నరకానికి వెళ్ళిపోతాడు కదా అని గుర్తించి తన కొరకు నువ్వు ప్రార్థించాలి. తన కొరకు దేవుని దగ్గర కన్నీళ్ళు విడవాలి. తన ఆత్మ నాశనానికి వెళ్ళకూడదని ప్రార్థించాలి. అది ప్రేమ అంటే. తనతో కలిసి నువ్వు షేర్ చేసుకోవటం కాదు, నీ భర్తతో కలిసి ఆ పాపాల్లో పాలు పంపులు పొందటం కాదు. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకడు మిక్కిటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ ఏం చేస్తుందంట, అనేక పాపాలని కప్పుతుందంట. నువ్వు చూపించాల్సినటువంటి ప్రేమ చేస్తున్నటువంటి పాపాన్ని ప్రోత్సహించేదిగా ఉండకూడదు. చేసినటువంటి ఆ పాపం ఏ బలహీనతను బట్టి చేశాడో గుర్తెరిగి ఆ పాపాలను మన్నిస్తూ క్షమిస్తూ ఆ పాపం నుంచి బయటకు వచ్చే పనులు నువ్వు చేయాలి. అది ప్రేమ చూపించడం అంటే. ప్రేమ ఎలాంటిదో చెప్పాడు. ఈ లోకానికి ప్రేమ అంటే ఏంటో అర్థం కాల, కానీ బైబిల్ చెప్పింది ప్రేమ అంటే ఏంటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. చూడండి 4 ఏం చెప్పాడు చూడు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట. కొంతమంది సహోదరులు భర్తలు చేసినటువంటి పొరపాట్లు బట్టి నిందించి దూరం అయిపోతుంటారు. నువ్వు కాకపోతే ఇంకెవరు మారుస్తారు? నువ్వు దీపంగా వచ్చావు, వెలిగించాల్సింది నువ్వే. ఆరిపోతున్న దీపాన్ని వెలిగించాల్సింది నువ్వే. ఆరిపోతున్న వేడిని రగల్చాల్సింది నువ్వే. దీర్ఘకాలం సహించాలి. సహించడం అని అంటే ప్రభు నేర్పించాడు మనకి. సహించాలి, దయ చూపించాలి, మత్సరపడకూడదు, డంబంగా ప్రవర్తించకూడదు, ఉప్పొంగకూడదు, అమర్యాదగా ఉండకూడదు, సొంత ప్రయోజనాలు చూసుకోకూడదు, కోపపడకూడదంట, అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదంట. చాలామంది అంటుంటారు, భర్తలు ఏమంటారు, లారీ గుద్ది చచ్చిపోతే బాగున్నాడు ఇంటికి వచ్చేలోపు. తిట్టేవాళ్ళు ఉన్నారండి. ఏదైనా లారీ ఎక్కితే బాగున్ను. సామెతల గ్రంథంలో చూడండి 31:12 చూడండి. గుణవతి లక్షణాలు ఏంటి తెలుసా? ఆమె తాను బ్రతికి దినములన్నీ అతనికి మేలు చేయును, కీడేమియు చేయదు. భర్త మేలు కోరుకుంటుందంట, కీడు చేయదంట, కీడు తలపెట్టదంట. చాలామంది కోరుకునేది ఏంటి తెలుసు? చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండి దీర్ఘకాలం సహిస్తుందంట, కోపపడదంట, త్వరగా కోపపడదంట, ఏమండి కీడేం చేయదంట.
ప్రేమ. భార్యలు భర్తల్ని ప్రేమించాలి, భార్యలు భర్తలకి లోబడాలి, భార్యలు భర్తలకి భయపడాలి. ఇందులో ఏ ఒక్కటి నువ్వు చేయకపోయినా నువ్వు బాకీ ఉన్నట్టే, అప్పున్నట్టే అంటున్నాడు. అప్పున్నట్టే. చాలా కుటుంబాల్లో ఇది లోపంగా ఉంది. ప్రేమించే విషయంలో లోపం ఉంది. భర్త ఎలాంటిడైనా ప్రేమించమని బైబిల్ చెబుతుంటే ఏమంటే అతన్ని ఎందుకు ప్రేమిస్తామండి, బాగున్నప్పుడు మమ్మల్ని ఏడిపించాడండి అంటే నువ్వు కక్ష తీర్చుకుంటున్నావా? ఫస్ట్ హాఫ్లో నువ్వు హీరో, మీ ఆయన విలన్. సెకండ్ హాఫ్లో హీరో విలన్ అయిపోయింది, విలన్ ఏమో హీరో అయ్యాడు. ఈ సినిమా స్టోరీలు ఇవి. అంటే మమ్మల్ని అతను బాగున్నప్పుడు మమ్మల్ని పట్టించుకున్నాడండి, ఇప్పుడు పట్టించుకోవడానికి అని అనకండి. శాశ్వత జీవితాన్ని ఒకరినొకరు ప్రేమించుకుంటూ సాపీగా సాగించుకోవాలి జీవితాన్ని. భార్యలు భర్తల్ని ప్రేమించాలి. తర్వాత చూస్తే సామెతల గ్రంథం 31:10-11 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదా? అరుదంటే 100లో 1 కాదండి, అరుదు. 100లో 1 అయితే పర్వాలేదు, అసలు 100లో 1 కూడా కాదు. దొరికిందా నీ అదృష్టమని. మీకు అలా అవమానంగా లేదు మీకు మాట? అట్టిది ముత్యము కంటే, ఎప్పుడు ముత్యం ఎలా తయారవుద్ది? ముత్యం ఎలా తయారవుద్ది? వర్షపు నీరు, తొలకరి వర్షం ఉంటుంది కదా, ఆ చినుకులు సముద్రంలో ఉన్నటువంటి ఆల్చిప్పలు ఏం చేస్తాయంటే ఆ చినుకులు తాగుతాయంట. ఆ తాగి ఆ బాడీలో ఉన్నటువంటి లాలజలాన్ని వదిలినప్పుడు ఇదంతా అలా కాదు. ఆల్రెడీ అది ఆహారం తింటున్నప్పుడు సముద్రంలోని ఇసుకని తీసుకుంటుంటుంది, మళ్ళీ వదిలేస్తుంటుంది. ఆ ఇసుక రేణు అందులో ఉండి ఇది వదిలిన లాలాజలం, పైనుంచి వచ్చినటువంటి తొలకల వర్షం చినుకు, ఈ 3 మిక్స్ అయ్యి ముత్యం కింద తయారవుతుంది. మీరు చూడండి, యూట్యూబ్లో చూడండి. అది ఆహారం తింటున్నప్పుడు ఇసుక లోనికి వెళ్తుంది. ఆ ఇసుక రేణువు ఒకటి ఉంటుంది. ఆ ఇసుక రేణువుకి తన లాలాజలం నోటి నుంచి ఊరుతుంది చూసారు, ఉమ్ము, అది పైనుంచి అంటే తొలకరి చినుకు, ఈ 3 మిక్స్ అయ్యి ముత్యం కింద తయారవుతుంది. అప్పుడు ఆల్చిప్పని తీసినప్పుడు ముత్యం బయటకు వస్తుంది. ఇంతకు ముత్యం కింద మారింది లాలాజలమా, తొలకరి చినుక, ఇసుక రేణువా? ఇసుక రేణువు ముత్యమైంది. నువ్వు ఇసుక ఎట్టుకెళ్ళి షాపుడి దగ్గరికి ఎట్టుకెళ్తే అవతల బొమ్మంటాడు. అదే ముత్యమట్టుకెళ్తే అసలు బోలంత రేట్, అది దానికి ఉన్న వాల్యూ అంతెంత కాదు. అంటే ఇప్పుడు ఇసుక ముత్యం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని సంఘంలోకి వచ్చి విని నువ్వు గుణవతిగా మారాలి. సంఘమే ఆల్చిప్ప. లోకంలో ఇసుక రేణువులు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అరుదు ముత్యాలు లాంటి వాళ్ళు. నువ్వెప్పుడు మారగలవు ముత్యంగా? సంఘంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని తొలకర చినుకలా తీసుకుని నిన్ను నువ్వు అన్వయించుకుని నువ్వు గుణవత్తమైన స్త్రీగా మారాలి. అదని చెప్పాడండి అక్కడ. గుణవతి ఎలా తయారవుతుంది? అరుదు. కానీ ముత్యాలు కూడా అరుదే కదండి. ముత్యాలు అన్నీ దొరుకుతాయి, అంతమంది దొరుకుతాయా? కానీ ముత్యాలు చాలా ఉంటాయి, అరుదైనా కానీ చాలా ఉంటాయి. కారణం ఏంటంటే ఇసుక ఆల్చిప్పలకు వచ్చి అలా తయారవుతుంది. అలాగే మిమ్మల్ని దేవుడు నిందిస్తున్నాడు. ఏమని నిందిస్తున్నాడు అని అంటే, ఎలా నిందిస్తున్నాడు అని అంటే, గుణాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు గుణవతిగా మారగలవు ఎప్పుడు? సంఘంలోకి వచ్చి వాక్యం విని అన్వయించుకుని అప్లై చేసుకుంటే, జీవిస్తే నువ్వు గుణవతి అవుతావు. అరుదట్టిది ముత్యం కంటే అమూల్యమైంది, ముత్యం కంటే రేట్ ఎక్కువ. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెళితే కలగదు. స్త్రీలు, భార్యలు తమ భర్తలకు నమ్మకంగా ఉండాలంట. ఎలా ఉండాలి? తమ భార్యలు భర్తలకు నమ్మకంగా ఉండాలి. మన తోరని చూసాం మనం. భర్తలు భార్యలకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. భార్యలు భర్తలకి
నమ్మకం అంటే నమ్మాలి. అంటే నమ్మకం అనే పదం ఇవాళ క్రైస్తవ ప్రపంచంలోనే కాదు, అసలు మానవ ప్రపంచంలోనే నమ్మకం అనేది లేదు. నమ్మకం అంటే ఒక బంధం నిలబడాలంటే ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తారు. నమ్మకం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళిందో అలా తిరిగి వస్తుంది అది అని నమ్మటం. నా భార్య ఎక్కడికి వెళ్ళినా అలా తిరిగి వస్తుంది అని నమ్మటం. ఆ నమ్మకాన్ని ఇలా కలిగి ఉండాలంట, వాళ్ళకి కలిగించాలంట భర్తలకి. లేదండి అక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతూ ఆమె భర్త ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆరాధ్యం 34 నమ్మకం తప్పిపోతే 34 వచ్చును. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారం చేయి కాలమందు అట్టువాడు కనికరింపబడడు. తేడాపాడు వస్తే నమ్మకాన్ని కోల్పోయినటువంటి భర్త ఏం చేస్తాడంట? కనికరం ఉండదంట. భర్తకు పుట్టు రోషం ఎలాంటిదంట? ఎప్పుడు వస్తుందండి రోషం? నమ్మకం పోయినప్పుడు. డబ్బు పాడు చేసింది, ఆస్తి పాడు చేసేస్తుంది, పిల్లల్ని సరిగా పట్టించుకుంటలేదు, అలా ఇలా ఇవన్నీ పట్టించుకోడు అవన్నీ పెద్ద పట్టించుకోడండి భర్త. కానీ వేరొక భాగస్వామికి యాడ్ అయ్యిందని తెలిస్తే మాత్రం ఎక్కడలేని రోషం వచ్చేస్తుందండి. తట్టుకోలేడంట. చచ్చిపోతాడు, లేకపోతే చంపేస్తాడు. ఆ రోషం మామూలు రోషం కాదంటున్నాడు. ఇప్పుడు చూపించే ప్రేమ ఇప్పుడు ఎన్ని చేసినా 2 రోజులు కాపీకి ఇచ్చుకుంటాడు, 3వ రోజు మాట్లాడేస్తున్నాడు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఇలాగే ఉంటాడు అనుకుంటారు కొంతమంది. కానీ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు వచ్చినటువంటి కోపం, రోషం ఇప్పుడు వచ్చే కోపం లాంటిది కాదు. అప్పుడు కోపం వేరుగా ఉంటుంది. అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే హేళన చేస్తుంటారు, ఆడ శాతకనుడు ఏం చేయలేడు అని చిన్న చిన్న పొరపాట్లనే పెద్ద పొరపాటుగా మార్చుకుని నమ్మకాన్ని కోల్పోయే పనులు చేస్తుంటారు. కంట పడితే ఎలా ఉంటుందంటే రోషం. ఏమన్నాడండి? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయి కాలమందట్టువాడు కనికరపడడు. మీరు ఎవరైనా చూస్తానంటే నాకు మెసేజ్ పెట్టండి. అసలు భర్తకు పుట్టే రోషం ఎలా ఉంటుందో ఒక వీడియో పెడతాను. రియల్గా జరిగింది. ఎక్కడి నుంచి జీవనోపాధి నిమిత్తం వేరే దేశం వెళ్ళి అక్కడ తన భార్య చేసిన పనికి ఇతను వెంటనే వెళ్ళిపోయి ఏం చేశాడో చూపిస్తాను మీకు. అలాంటి ఇక్కడ చూపించకూడదు, సెన్సార్ కట్ కదా మనకి. మీకు పర్సనల్గా ఎవరైనా కావాలంటే చెప్పండి, పెడతాను. అంటే అంత దారుణంగా ఉంటుందంట. నమ్మకాన్ని కోల్పోకూడదంట. ఇన్ని చూస్తున్నామండి మనం, ఇన్ని. చూడండి ఒకసారి ఇమేజ్ పంపించినట్టున్నాను తమ్ముడు నీకు. చూడండి, నమ్మకాన్ని కోల్పోయేటప్పుడు వచ్చే పని. 2 ఫ్యామిలీలు ఉన్నాయి అక్కడ, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. నమ్మకాన్ని కోల్పోవటం వల్ల అపకీర్తి, అవమానం, అనారోగ్యం, ఆరోగ్యం చెడిపోద్ది, చెడ్డ పేరు వస్తుంది. భర్త చేతనైనడైతే చంపేస్తాడు, లేకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి భయపడి. అతను మంచోడైతే చేసిన పనికి సిగ్గుపడి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. తర్వాత విడాకులు, సర్లే ఎవరు బతకాలి బతుకుదాం అనుకుంటూ వదిలేస్తాడు. తర్వాత ఆస్తి నష్టం, పిల్లలకి మరి అంతేగా. తల్లిదండ్రులు ఇలా కొట్లాడుకుంటుంటే పిల్లల పరిస్థితి ఏంటి? జీవితం ఏమైపోద్ది? నరకం పాలైపోద్ది. భార్యలు నమ్మకాన్ని
కోల్పోకూడదంట. భర్త ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదంట. పట్టించుకుంటలేదు, వదిలేసాడు అనుకుంటారు వీళ్ళు. కంట పడితే మాత్రం పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. కంట పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? గుణవతి అయిన భార్య తన పెనిమిటంట ఆమె యందు నమ్మకం ఉంచుతాడంట. కొంతమంది పట్టించుకోరండి, ఎందుకంటే నా జీవితమే బాగోలేదు, అది ఎలా ఎడితే నాకెందుకు అని అనుకునే అసమర్థుల గురించి కాదు ఇది. అసమర్థులైన భర్తల గురించి కాదు ఇది. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి భర్త మంచోడైనా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి భార్యల గురించి ఇది. వాక్యమనాల పాయింట్ వచ్చేటప్పటికి అసలు మనకి అవసరమైన పాయింట్లు మిస్ అయిపోతాయి. అందుకే వాక్యం వినేటప్పుడు సందులు అంటే కిటికీలు అంటే చుట్టూ ఊరుకోను నేను, ఎందుకంటే మీకు అవసరమైన పాయింట్ ఏదైనా మిస్ అయిపోద్దని. ఇది అందరికీ అవసరం ఉండదు, కొంతమందికి అవసరం ఇది. అండి, భర్తకి నమ్మకంగా ఉండాలి భార్య. మళ్ళీ ఒకసారి చూద్దామా, ఇది తీసే. భార్య ఏం చేయాలి? భర్తకి విధేయురాలుగా ఉండాలి, అంటే లోబడాలి. భార్య భర్త ఏడాలి భయం కలిగి ఉండాలి, భర్తని ప్రేమించాలి, భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్తకి నమ్మకంగా ఉండాలి. ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించవలెను, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుచున్నాను. విరోధికి అవకాశం ఇవ్వకుండాలని కోరుతున్నాడంట. ఎందుకని అంటే యవ్వన స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్న తర్వాత ఏం చేయాలి? గృహ పరిపాలన. ఒక అధికారికి పరిపాలన ఇచ్చారంటే ఏంటి? పరిపాలన చేయమని కదా. ఏ పని చేస్తాడు? ఏ పని చేయాలి కావండి? పరిపాలన అంటే ఏం చేయాలి? విద్య విషయంలో శ్రద్ధ ఉండాలి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండాలి, ఇంకా ఆర్థిక విషయాల్లో శ్రద్ధ ఉండాలి. అంటే ఒక పరిపాలకుడు అన్ని విషయాల్లో సమపాలలో ఎలా అయితే పరిపాలన చేస్తాడో అలాగే భార్య కూడా కుటుంబాన్ని ఏం చేయాలి? గృహ పరిపాలన. ఖర్చు పెట్టేదామే భర్త తెచ్చే డబ్బుని, సేవ్ చేసేది ఆవిడే, దాచిపెట్టేది ఆవిడే, పాడు చేసేది ఆవిడే. ఇలాగే డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం, వీళ్ళ పాపం ఎన్ని తడతడ కింద ఉంటుంది వీళ్ళకి. అటెందుకు వెళ్ళారంటే ఇటు వెళ్దామంటారు, వీళ్ళకి కూడా వెళ్దామంటారు. లైన్లు ఉంటాయి కదా, కొన్ని లైన్లు ఉంటాయి. ఈ లైన్లోకి వెళ్తేనేమో కిరాణా పట్టి ఉంటుంది, ఆ లైన్లోకి వెళ్తేనేమో ఒంటి మీద వేసుకునే బట్టలు ఉంటాయి, ఆ లైన్లోకి వెళ్తేనేమో ఒంటి మీద పూసుకునే క్రీములు ఉంటాయి, ఆ లైన్లోకి వెళ్తేనేమో బట్టలు ఉతుక్కోవడానికి సామాన్లు ఉంటాయి. వీళ్ళు ఏ లైన్లోకి వెళ్తే ఆ లైన్లో గుండె దడవుతుంటుంది. ముందు కిరాణా పెట్టికి వెళ్దామే, ఈ లైన్లోకి వెళ్దామే అంటారు. ఎందుకంటే పాడు చేయాలన్నా వాళ్ళే, కవర్ చేయాలన్నా వాళ్ళే. కొంతమందికి ముందు కిరాణా పెట్టి లైన్లోకి వెళ్ళరు, వాళ్ళు వెళ్తుంతో ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారు? బట్టల దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. పాపం మా చెల్లి మొన్న ఆ పిల్ల భయపడితే చేసిందంట, నా జీవితం ఏమవుతుందని భయం వేస్తుందని చెప్పి ఓ చెల్లి ఫోన్ చేసి ఇంకో చెల్లితో మాట్లాడుతుందంట. ఈ చెల్లి ఆ చెల్లితో నవ్వుతో మాట్లాడతా ఈ చెల్లి బట్టలు ఎత్తుకుంటుందంట. అంటే బట్టలు అంటే అంత పిచ్చి. బట్టలకు పెట్టేస్తారు, ఒంటి మీద క్రీములకు పెట్టేస్తారు, తెచ్చి సంపాదన అంతా కూడా. ఈ తెచ్చే సంపాదన మీరు పాడు చేసుకునే విధానంలో చెప్పట్లేదు. ఒకవేళ తెచ్చి మీ చేతిలో పెడితే మీరు గృహ పరిపాలన ఎలా చేయాలి? పిచ్చుకుల్లాగా అద్దాల ముందు కూర్చొని తెచ్చిన కష్టాజితం అంతా వ్యర్థమైనటువంటి లిప్స్టిక్లకి, ఐబ్రోస్లు కట్ చేసుకోవడానికి అయ్యే కొనుక్కోతున్నారు, బ్లేడ్లు. అది 2 సార్లు కట్ చేస్తే అయిపోద్ది అనుకుంటుంది. ఇంత సెట్ ఉంది, 5-6 ఉంటున్నాయి. మా ఇంట్లో అలాంటి గొడవ లేదులేండి. అయ్యే స్టిక్కర్లు వస్తున్నాయి, ఇలా ముక్కుకి ఎడితే ముక్కు లాగేసుకుని స్టిక్కర్లు. అయ్యి బాబు మీకు దండమా బాబా, బతకడానికి చాలు, కడుపు నిండితే చాలు అనుకునే రోజులు ఇవి. వీళ్ళు ఏమంటారంటే
కడుపులో అన్నం లేకపోయినా పర్వాలేదు, మాకు ఇవి కావాలి. 2 రోజులు ఇది ఆపేసి అలా పెడితే తెలుస్తుంది. అప్పుడు గృహ పరిపాలన ఎలా చేయాలి అంటే, గృహాన్ని పరిపాలించడం అంటే కొంతమంది భర్తను పరిపాలిస్తుంటారు, కళ్ళతో స్టీరింగ్లు తిప్పటాలు. ఆగు ఎక్కడికే పాపం అలా అన్నయ్య వచ్చాడు, అరే 2000 ఉంటే వరాన్ని వచ్చాడు, హాల్లో కూర్చున్నాడు. సరే అని చెప్పి ఇంట్లోకి వచ్చాడు. ఈవిడ వెనకాల సైలెంట్గా ఉండి, బాబా నీళ్ళు తెస్తాను నేను లోనికి వచ్చి. ఎక్కడికే, ఏంటి పట్టుకెళ్తున్నావు? మా తమ్ముడు ఏంటది లోన్ పెట్టా అంటది. ఇక్కడ కాదు కవరింగ్లు, సాయం చేసేటప్పుడు కాదు కవర్లు చేయటాలు. నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడతావు చూసావా, లగ్జరీకి ఖర్చు పెడతావు చూసావా, ఆ ఖర్చు ఆపేమంటున్నాడు దేవుడు. గృహ పరిపాలన చేయాలి, భర్తలు ప్రేమించాలి. ఏమండి, భర్తలు ప్రేమించాలి, జలసాలు చేయటం కాదు. కొంతమంది జలసాలకి ఇష్టం. ఇలా రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నామండి. గృహ పరిపాలన ఎలా చేయాలి అని అంటే, కుటుంబ విషయంలో పిల్లల్ని, భర్తని, వారి కష్టాజీతాన్ని మన దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బును ఖర్చు పెట్టాల్సిన వాటికి ఖర్చు పెట్టాలి, దాచిపెట్టాల్సినప్పుడు దాచిపెట్టాలి. వ్యర్థమైన ఖర్చులు చేయకూడదు. అదే చెప్తున్నాడు దేవుడు. ఏం చేయాలి? ఎంట ఉండి పని చేయాలన్నాడు అక్కడ. అదే కదా అన్నాడు, ఎంట ఉండి పని చేయాలి. అంటే వేడి నీళ్ళకి సన్నీళ్ళు. కొంత ఖర్చు నీకు ఎంట ఉండే చేయాలి, బయట వెళ్ళకూడదు. ఇక బయటికి వెళ్ళి పని చేస్తే మళ్ళీ తేడా వస్తుంది. ఎంట ఉండి చేసే పనులు లేవా? ఉన్నాయండి. ఇంట్లో ఉండి చేసుకునే పనులు ఉన్నాయా? ఇప్పుడు కుమారి గారు ఉన్నారనుకోండి, ఇంట్లో పచ్చళ్ళు పడుతున్నారు ఆవిడ. కొంతమంది ఇంట్లో వర్క్ చేసుకుని ఉన్నాయి, ప్యాకింగ్, మసాలా ప్యాకింగ్లు. ఇంటి దగ్గర ఉండి భార్య ప్యాకింగ్ చేస్తే భర్తలు ఎట్టుకెళ్ళి ఇవ్వటం. ఇంట్లోనే చేసుకునే పనులు ఎన్నో ఉన్నాయి. అవి చేసి భర్తకి సహకారిగా ఉండాలి. ఇలా కూర్చుని తిని తెచ్చినన్ని ఖర్చు పెట్టేసి తేవా రావా తేవా అంటే ఎలాగుంటుంది? గృహ పరిపాలన చేయాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, భర్తకి కష్టం వచ్చినప్పుడు నీ కష్టార్జితం అంటే ఏంటో, నువ్వు ఇంటి ఉండి పని చేసినటువంటి పని ఏంటో నీ భర్తకి తెలియాలి. అర్థమైందా? ఎన్ని విషయాలు చూసామమ్మా? 5. ఈ విషయంలో ప్రతి విషయం ఒకసారి ఆలోచన చేయండి. నేనేమి మిమ్మల్ని నిందించే రకంగా ఏం చెప్పలా. నేను మామూలుగానే చెప్పాను, మామూలు విషయాలు చెప్పాను, సాధారణమైన విషయాలు చెప్పాను. ఒక భార్యగా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవి. భర్తకు లోబడాలి, భర్తకు భయపడాలి, భర్తను ప్రేమించాలి, భర్తకి నమ్మకంగా ఉండాలి, కుటుంబ పరిపాలన చేయాలి. కుటుంబ పరిపాలన, రాష్ట్రాన్ని పరిపాలించడానికి ముఖ్యమంత్రులు ఎలా ఉంటారో, దేశాన్ని పరిపాలించడానికి ప్రధానులు ఎలా ఉంటారో, కుటుంబాన్ని పరిపాలించడానికి కూడా ఎవరుంటారు? స్త్రీలంట. కుటుంబ పరిపాలన అంతా మీదేనంట, మీ మీద నడుస్తుందంట. అదంతా మీ మీద నడుస్తుందంట. ఆలోచిస్తారనుకుంటున్నాను. ఆలోచించండి, ప్రార్థన చేయండి. అలాంటి సామర్థ్యాన్ని, అలాంటి మీకు దేవుడు ఆజ్ఞాపించిన ఆ రుణాలు ఏవో తీర్చుకోవడానికి దేవుడు శక్తినిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఫలించేయను కాక. ప్రార్థన చేసుకుందాం.